ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. మరి గతంలో 3 నెలల కింద మనకు గ్రామ సభ పెట్టిర్రు. గ్రామ సభలో మరి ఏదైతే రేషన్ కార్డుల గురించి చాలా, ఎందుకంటే మన 10-15 సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డులు చాలా మందికి రాలేదు కాబట్టి కుటుంబ సభ్యులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మన 3 నెలల నుంచి రేషన్ కార్డు ఏదైతే గ్రామ సభలో అప్లై చేసుకున్నామో, ఎందుకంటే ఇప్పుడు ఈ నెల జూలై 14 తారీఖు రోజు విడుదలవుతుంది కాబట్టి మొత్తం రేషన్ కార్డులు మొత్తం కొత్త విడుదలవుతున్నాయి 14 తారీఖు జూలై. కాబట్టి మీరు కూడా ఒకవేళ మీ సేవ కాడికి పోయే టైం ఇట్లా మీకు కుదరకపోతే మాత్రం మన మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చు. NF SCA ఈ 4 లెటర్స్ మనం గూగుల్లో కానీ క్రోమోలో కానీ కొడితే మనకు రేషన్ కార్డు డీటెయిల్స్ వస్తాయి. ఆ 3 డాట్స్ ఉంటాయి. ఆ డాట్స్ని క్లిక్ చేయాలి. చేస్తే కింద రేషన్ కార్డు నెంబర్ అని ఉంటుంది. పాత రేషన్ కార్డు ఏదైతే ఉందో మన దాని నెంబర్ కొట్టాలి. అలా నెంబర్ కొట్టి చూసేసరికి ఏమవుతుందంటే కొత్త రేషన్ కార్డులో మన పేర్లు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం వస్తాయి. ఒకవేళ రాకపోతే మళ్ళీ మీ సేవలో డైరెక్ట్ యథావిధిగా మనం అప్లై చేసుకునే ఛాయిస్ కూడా ఉంటుంది. కాబట్టి ఏదైతే పేరును చూసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొత్తగా రేషన్ కార్డులు వచ్చిన వారు ఇంటికి ఒకవేళ మీ సేవ కాడికి పోలేని టైం కుదరకపోతే మాత్రం ఖచ్చితంగా ఇంటికాడనే ఉండి మనం మొబైల్లో కూడా మరి చెక్ చేసుకునే అవకాశం కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. కాబట్టి అందరూ మీరు కూడా మాకు రేషన్ కార్డులు వచ్చినా మేము చెక్ చేసుకున్నాం, సో మీరు కూడా ఇంటికాడ నుండి చెక్ చేసుకోవాలన్న ఆలోచన ఇట్లా ఫోన్లోనే ఒకసారి ఓపెన్ చేసి చూసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.